ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు విజయ ప్రసాద్. నేను కర్ణాటక నుంచి హైదరాబాద్‌కి పెళ్ళి అయినాక వచ్చాను. ఇక్కడ వచ్చి తెలుగు నేను నేర్చుకున్నాననమాట. ఈరోజు మాట్లాడుతున్నానంటే, నాకు నేను హెబ్బార్ అయ్యంగార్‌కి తమిళ్ హెబ్బార్ అయ్యంగార్ క్యాస్ట్ నుంచి వచ్చిన దాన్ని నేను. బ్రాహ్మిన్స్ బ్యాక్‌గ్రౌండు హెబ్బార్ అయ్యంగార్ అంటారనమాట. అది చాలా ఉత్తమోత్తమ అంటారు. అంటే బ్రాహ్మిన్స్‌లలో అన్నిట్లా పెద్ద కులం అనమాట అయ్యంగార్స్ అంటే. సో, దాని నుంచి దేవుడు నన్ను ఇట్లా పిలిచి వాడుకుంటున్న విధాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఇండియాలో టీచర్‌గా ఒక 30 ఇయర్స్ జాబ్ చేశాను. ప్రైవేట్ స్కూల్స్‌లో సెయింట్ సాయి గ్రామర్ హై స్కూల్ అని, దుర్గా భవాని హై స్కూల్ అని, మళ్ళా ఇమ్మాన్యుయల్ హై స్కూల్ అని 3 స్కూళ్ళు. తర్వాత సికింద్రాబాద్ ఇంజినీరింగ్ కార్పొరేషన్‌లో ఉషా టెలిహైస్ట్ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్స్‌గా 9 ఇయర్స్ వర్క్ చేశాను. అంత లోపల అదంతా అయినాక అలా పిల్లలంతా అక్కడ నాకు 2 కొడుకులు, తమ్ముడు కూతురు ఒక పాప. ముగ్గురిని నా చేతి మీదనే పెంచాను. ముగ్గురు ఇంజినీర్సు. సో, మా పిల్లలైతే చిన్నోడైతే అమెరికాలో 6 డిగ్రీస్ అక్కడ పోయి తీసుకున్నాడు. ఇక్కడ ఒట్టి బీటెక్ చేసుకొని పోయాడు. బట్ అక్కడ పోయినాక ఇంకా 6 డిగ్రీస్. ఇప్పుడు ఆయన కూడా మంచిగా అక్కడ చదువుకున్నాడు. వెల్ సెటిల్డ్ అయ్యిండ్రు. పెద్ద బాబు కూడా అక్కడనే న్యూ జెర్సీలో ఉన్నాడు. చిన్న బాబు ఏమో టెక్సాస్లో ఉన్నాడు. పాప ఏమో టెక్సాస్లో ఉంది. అందరూ మంచిగా చదువుకున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానము నాకు, పిల్లలందరినీ నువ్వు మంచిగా పెట్టాలి దేవా, వాళ్ళందరూ చదువుకోవాలా, మీద రావాలని ఆశపడ్డాను. దేవుడు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా మంచిగా వాడుకున్నాడు. వాళ్ళు కూడా మీద మంచిగా వచ్చారు. సరే, నేను అక్కడ విజిట్ చేసినప్పుడు కూడా ఒట్టిగా పని చేసి అలవాటు అయిన వాళ్ళకు ఇంట్లో ఒట్టిగా కూర్చోవాలంటే ఇష్టం అనిపించదు. ఎంత వంట చేస్తామో, ఎంత టీవీ చూస్తామో, అయ్యో ఇదేంట్రా ఏదైనా పని చేసుకుంటా అనే ఒక ఉద్దేశంతో అక్కడ స్కూల్లో ఫస్ట్ డే ఏమో చీర కట్టుకొని పోయినా నేను ఇంటర్వ్యూ పోయినప్పుడు. అక్కడ వాళ్ళు అంత ఇదిగా రెస్పాండ్ కాలేదు శారీస్ చూసేస్తే, ఇండియన్ ట్రెడిషన్ లాగా పోతే. అంటే అక్కడ శారీస్ పిల్లలు గుంజి ఇదంతా చేసి పడిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా ఇవ్వరంట. తర్వాత నెక్స్ట్ డే నాకు కొంచెం అలవాటు లేనిదైనా కానీ మా చిన్న బాబు, మమ్మీ ఈ జనరేషన్లో అందరూ అన్నీ వేసుకుంటారు, చుడిదార్ వేసుకున్నట్టే ఉంటుంది, ప్యాంటు టీ షర్ట్ వేసుకుంటాయని ఆయన కొనిచ్చాడు. ఇంటర్వ్యూకి పోయినా పాస్ అయిపోయినా. సో, అక్కడ 3 ఇయర్స్ డే కేర్లో పని చేశాను నేను. పిల్లలందరినీ చూసుకున్నాను 5 ఇయర్స్. ఇప్పటికీ ఒక 10 టైమ్స్ అమెరికాకు పోయేసి వచ్చాను. పిల్లలందరూ అక్కడనే ఉన్నారు. ఇప్పుడు మై హస్బెండ్ ఈజ్ 81 ఇయర్స్. ఆయనకు నీ రీప్లేస్మెంట్ అయింది. వాక్ చేయడం కాదు కానీ బెడ్ మీద ఉన్నారు, బట్ హెల్తీగా ఉన్నారు. నేను 71 ఇయర్స్ ఇప్పుడు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను. హౌస్ వైఫ్గా ఉన్నాను. పిల్లలందరూ బాగున్నారు. దేవుడి కృపను బట్టి ఇప్పుడు అంతా ఆయన బెడ్లు ఉన్నా కానీ వీఆర్ హ్యాపీ, ఆల్ ఈజ్ గుడ్ అన్నట్టు ఉందన్నమాట. అదే ఇంకొకరు అయితే కుంగిపోతారు, ఏంటబ్బా ఆయన పడుకున్నాడు ఇట్లా అని. బట్ దేవుడు కృపను బట్టి ఆ మనసు నుంచి ఆ బాధ కూడా లేదు. హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇంట్లోనే ఉన్నాను, హౌస్ వైఫ్గా ఆయనను చూసుకుంటూ ఉన్నాను. మేము పూర్తిగా విగ్రహారాధికులమే. మాకు యేసు నామమ గురించి ఏమీ అంత ఎక్కువగా తెలియదు. కానీ 1975లో మ్యారేజ్ అయినాక నేను హైదరాబాద్కి ఫస్ట్ వచ్చాను. అప్పుడు ఈవెన్ నాకు తెలుగు భాష కూడా సరిగ్గా రాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చి పెళ్ళి చేసుకొని జీరాల చాలా సంవత్సరాలు ఉన్నాము. 1983లో ఇక్కడ నేరేడుమెట్ల ప్లేస్ తీసుకున్నాము. తర్వాత 86లో మేము ఇల్లు కట్టుకొని వచ్చాం. ఇల్లు కట్టుకొని వచ్చినప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ ఎవరు లేరు. అదే సేమ్ టైంలో ఇక్కడ ఒక ప్లేస్లో కడుతున్నారు చర్చ్. అది నాకు తెలియదు. చర్చ్ ఎలా కడతారని, ఎలా పొజిషన్లో ఉంటుందనే ఐడియా కూడా లేదు. వస్తూ మా ఆయనని అడిగాను, ఇదేంటండి ఇక్కడేమో కడుతున్నారంటే, గుడినా అన్నాను. గుడి కాదు విజయ్, ఇది చర్చు అని చెప్పారు. ఓహో అలాగా అని చెప్పాను. బట్ అంత ఇంట్రెస్ట్ ఏం చూపెట్టలేదు. తర్వాత పిల్లల ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే, క్రిస్టియన్ స్కూల్లో చదివించాలి. అక్కడ బిహేవియర్ అయినా, మేనర్స్ అయినా, మంచి నడవలి అయినా
ఏదున్నా గానీ క్రిస్టియన్స్ దీంట్లో ప్రేమ, ఆ దయ అవి చూపిస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిటీస్ కూడా చాలా బాగుంటుందని ఒక విశ్వాసం నాకు. అందుకోసమని నేను అయినంత మటుకు నా పిల్లల్ని క్రిస్టియన్ స్కూల్లోనే చదివిపించాను. క్రిస్టియన్ కాలేజ్‌లోనే పంపించాననమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బట్ ఇంట్లో మాత్రం మేము విగ్రహారాధికులమే. పూజలు, పునస్కారాలు, దైవభక్తి గల కుటుంబం. తల్లి గారింటిలో సైడ్‌లో కూడా మా తరతరాల నుంచి కూడా ఎక్కువగా యేసు ప్రభువుని ఎవరు నమ్మిన వారు కాదు. ఏదో క్రిస్మస్ రోజు కేక్ తినడానికి కోసం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చునేవాళ్ళు కాబట్టి దేవునిగా ఆరాధించే మనసు ఎవరికి లేదు. ఒకవేళ అట్లా నమ్మినా కానీ దేవుళ్ళు ఆయన ఒకడే అన్నట్టే ఉంటుంది కానీ నిజమైన దేవుడు అనే గ్రహించే గ్రహింపు మాలో ఎవరికీ లేదు. అలా దేవుళ్ళో ఉన్నప్పుడు 1986 అనుకుంటాను నేను ఇక్కడికి 1986లో వచ్చాను. 83లో ప్లేస్ తీసుకుని 86కి వచ్చాను. వచ్చినాక ఒకరోజు చ అట అప్పటి వరకు వాళ్ళు కూడా చర్చ్ కడుతూనే ఉన్నారు. చర్చ్ కంప్లీట్ అయింది. ఒకరోజు నేను వస్తూ ఒక ఈయనకు సండేనో సాటర్డేనే ఉండొచ్చు అనుకుంటా. అక్కడ ఒక ఆయన సింప్సన్ బ్రదర్ అని కూర్చుంటారు. ఆయన గేట్ కాడ. ఏమండి నేను వచ్చి లోపల కూర్చోవచ్చా అక్కడ అని అడిగాను ఆయనని. అయ్యో రామ్మా దానికేంటి, అందరూ యేసు ప్రభు అందరికీ దేవుడు, నువ్వు ఖండితంగా రావచ్చమ్మా, రా లోపల వచ్చి కూర్చొని ఫస్ట్ టైం నన్ను ఆయన దేవాలయంలో రమ్మని చెప్పారు. సరే అట్లా పోయి కూర్చున్నాను అంతే. కూర్చొని వాళ్ళు ఏమో చెప్తున్నారులే అని వినిపించుకున్నాను, వచ్చేసాను అంతే. మళ్ళీ అంత రెగ్యులర్గా పోలేదు. ఎందుకంటే మనకే 24/7 మా పూజలు, పండుగలు, ఆచారాలు చాలా ఉంటాయి అన్నమాట. సో దానికోసం నేను అంత పట్టించుకోలేదు. బట్ పిల్లలు మాత్రము పోతున్నారు, వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సరే మా చిన్న బాబు ఒకసారి క్రిస్మస్ వస్తే, క్రిస్మస్‌కి ముందు మేము వినాయక చవితి చేస్తాము. ఇదైతే పెద్ద సాక్ష్యం అనమాట. వినాయక చవితి చేసినప్పుడు మేము పెద్ద పెద్ద డేక్సాల, కొంచెం కాదు, పెద్ద పెద్ద గిన్నెల బకెట్లలో పులిహోర చేసి పెట్టుకొని అందరికీ 10వ రోజు వదిలేటప్పుడు ఇస్తాం. మా బాబు అయితే, పెద్ద బాబు అయితే, అమ్మ వినాయకుడిని మీద నుంచి వేస్తే నొప్పి అవుతుందమ్మా, మెల్లగా దిగి వదలాలి అన్నీ ఫుల్ బావిలో దిగి కింద దించేవాడు. అంత భక్తిగా పెంచాను. పిల్లలిద్దరూ చాలా దైవభక్తిలోనే పెరిగారు కాబట్టి, ఎందుకంటే నేను కూడా కొంచెం దైవభక్తిలోనే ఉన్నాను. మా ఇంట్లో అందరూ దైవ ఆశల భక్తిలోనే ఉన్నారనమాట. సో అంత నిష్టగా ఉన్నామే. ఆ రోజంతా వినాయక చవితి అయిపోయింది. సరే వచ్చి పండుకున్నాము. పండుకోగానే అప్పుడు మేమిద్దరే నా పిల్లలు, నేను మా ఆయన. అప్పుడు ఆర్థోడాక్స్ కదా, బాత్రూము అవన్నీ బయట ఉండాలి, లోపల పెట్టుకోవద్దు. కాబట్టి బయట ఉంది. ఈయన మంచిగా టయర్డ్ అయిపోయినాము, బాగా నిద్రపోయాము. ఏమైంది, మధ్యరాత్రిలో ఉన్నట్టు సప్పడి వచ్చింది. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఏంట్రా ఇది సౌండ్ అని చూసే వరకు నేను ఏమండి ఏదో సౌండ్ వస్తుంది అంటే, కేరమ్ బోర్డు పిల్లలు ఆడి పెట్టారు, పడిపోయిందే, పండుకో అన్నారు. ఓ అలాగేనా, సరేనాను. తర్వాత ఇంకొకసారి ఏమైంది, మళ్ళీ సౌండ్ వచ్చింది. ఏమండి ఇప్పుడు ఏమో చాలా పెద్దగా సౌండ్ వచ్చింది, కిటికీ ఏమైనా కొట్టుకుందేమోని, గమని పండుకో అన్నారు. మళ్ళీ ఇంకొకసారి చాలా సౌండ్ వచ్చే వరకు చూస్తే ఏమో అయిందని నేను గబకని లేచాను. ఈయన లేవలేదు ఇంకా. లేస్తే మా ఇంట్లో కిటికీ ఓపెన్ చేసి ఉన్నారు. అంటే ఆ రోజు దొంగలు మా ఇంటికి రావడానికే ట్రై చేస్తున్నారనమాట. నేను డోర్ తీసేసాను, బయటికి వెళ్ళిపోయాను. ఎవరున్నారు అని చూస్తే చిమ్మ చీకటి. ఎందుకంటే ఇది సింగిల్ హౌస్. ఈ ఏరియాకే, ఫుల్ ఏరియాకే, రామకృష్ణపురం, సఫీల్ కూడా, వినాయక్ నగర్ ఏది లేదు, ఒక్క బిల్డింగ్ లేదు. మన ఒక్కరు ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు అంతే. అది చూసి ఏమండి ఎవరో వచ్చారు అని పోయి చూస్తే అక్కడ ఒక సైకిల్ ఉంది, 2 చెప్పులు ఉంది, మనిషి మాత్రం కనిపిస్తలేరు. సరే వచ్చే విజయ, నువ్వెందుకు అట్లా అల్లరి చేస్తే, ఎవరుంటారో చీకట్లో ఏముంటుందో ఏమో, లోపల డోర్ వేసుకుని వచ్చి అన్నారు. సరే వచ్చాను. వచ్చాక సెంటర్లో బెడ్రూమ్ ఉంది, రైల్వే కంపార్ట్మెంట్ లాగానే, హాలు, సెంటర్ బెడ్రూము, వెనకాల కిచెను, దాని వెనకాల బావి పక్కకు
టాయిలెట్, బాత్రూమ్ ఉంటుందన్నమాట. అన్నీ డోర్ క్లోజ్ చేసుకొని పండుకుంటే ఈయన ఏం చేశారు, "విజయ బాత్రూమ్ పోవాలి" అన్నారు. అరే! ఇదేంటండి ఇప్పటి వరకు దొంగలు వచ్చిపోయారు. మీరు ఇట్లా బాత్రూమ్ అంటే ఎట్లా ఇప్పుడు బయట పోతే ఏమైతుందో అని నేను భయపడ్డాను. అప్పుడు "లేదు, లేదు ఇక్కడ ఎట్లా పోతాం మేము, నేను పోవాలి బయటికి" అన్నారు. సరే అని అప్పుడు ఈయన బయటికి పోతున్నారు. పెద్ద బాబుని లేపాను. అప్పుడు ఇంట్లో ఒక మచ్చు కట్ట ఉంటది. కొబ్బరి గిక్కడానికి, తీయడానికి కోసం పెట్టుకున్నాను. అది పట్టుకొని నేను పక్కల సజ్జ కింద నిలబడి ఉన్నాను. నా పెద్ద బాబుకి జ్వరం వచ్చింది. ఆయన కూడా పక్కల నిలబడ్డాడు. నాన్న ఎవరైనా వస్తే లోపల రానీయకుండా మనం ఇద్దరు ఇక్కడ నిలబడతాము. డ్యాడీ అక్కడ పోయి బాత్రూమ్ పోసేసి వస్తారు అని చెప్పాను. బావి దగ్గర పక్కకుంటది అది. కొంచెం ముందు. కాంపౌండ్ వాల్ లేదప్పుడు ఇంకా. ప్లాస్టరింగ్ కూడా చేయలేదు ఇల్లు మేము. అంటే అలాగే వచ్చామనమాట. అప్పుడు నేను బాత్రూమ్ పోస్తుంటే వాళ్ళు సజ్జల మీద ముగ్గురు కూర్చున్నారు. మాకు సజ్జ ఉంది కానీ కింద మేమున్నాము, వాళ్ళ మీద ఉన్నారు. మాకు కనిపించలేదు. ఈయన అటు పోగానే బాత్రూమ్ పోయి ఇట్లా తిరుగుతారో ఏమో అనుకుని ఆయన మీద ఒక్కడు పడిపోయిండు. అది చూడంగానే నాకు చాలా భయం వేసింది. మా ఆయన కనిపిస్తలేరు. ఆ దొంగ కనిపిస్తున్నాడు. తర్వాత నా చేతిలో ఉన్న మచ్చిని ఆయన మీదకి పడేసిన. పడేసే వరకు తర్వాత నేను లోపల రానీయకుండా కంట్రోల్ చేస్తున్నా వాళ్ళని. ఎట్లా? ఇంకా ఇద్దరు లోపల రావడానికి చూస్తున్నారు. అరే! ఇదేంట్రా వినయ్ ఎవరినో రానీయకుండా తొయ్యరా, తొయ్యరా అంటున్నా. తొయ్యరా, తొయ్యరా అంటున్నాను. ఆయన పాపం తోస్తున్నాడు. నేను కాళ్ళో ఇట్లా, ఇట్లా అంటున్నా, చేతిలో తోస్తున్నా. అది జారుతుంది వాళ్ళ బాడీ అంతా. ఇట్లా పట్టుకుంటే ఆయిల్ ఉంటుందో ఏమో వాళ్ళ బాడీలో. బట్ అట్ ద మోస్ట్ ఎట్లనో కష్టమో సుఖమో వాళ్ళను పంపించినాను. అంటే తర్వాత కొంచెం సేపు గట్టిగా కేక వేసే వరకు అక్కడ ఎదురుగుండా ఒకరున్నారు గౌడ్స్. వాళ్ళు "ఏమైందమ్మా" అని ప్రకాష్ అనే అబ్బాయి వచ్చాడు. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వచ్చేసి అడిగారు. "ఇట్లా దొంగలు పడ్డారండి, కిటికీలంతా ఓపెన్ చేశారు" అని. అయ్యో! పంతులమ్మ. అప్పుడందరూ నన్ను పంతులమ్మ, టీచరమ్మ, బాపనామె ఇలానే నన్ను పిలుస్తారు. ఈరోజు కూడా పిలుస్తారు, నేను లేదంటలేను. "అయ్యో! నీ మెడది చైన్ ఏమైందమ్మా" అన్నారు. అప్పుడు నేను చూసుకుంటే నా మెడలో చైన్ లేదు. అయ్యో! ఎక్కడ పోయింది? ఉండండి వాడు ఎత్తుకుపోయిండేమో అనేసి నేను ఉరుకుతున్నా అనమాట. ఇదంతా ఫార్మ్ ఏరియా అంటే అగ్రికల్చర్ ఏరియా. చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి. వెనకకి చాలా ఉరికిన. అప్పుడు వాళ్ళేం చేశారు, రాయి తీసుకొని పెద్ద పెద్ద రాయి నా మీద ఏసారు. అప్పుడు అది తాకుతుంటే ఎక్కడన్నా కళ్ళు గిళ్ళు తాకితే కష్టం వచ్చేయాలి అనేసి ఇంక వాళ్ళని పట్టుకోవడానికి కాలేదు. వీళ్ళని వదలను, వీళ్ళని ఎలాగైనా చంపేస్తాను, నేను పట్టుకుంటాను రాస్కల్స్‌ని అని ఉరుకుతూనే ఉన్నాను. కానీ కాలేదు. బట్ ఇంటికి వాపస్ వచ్చేసాం. అప్పటి వరకు మా ఆయనకు చాలా వీక్ అయిపోయారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కి పోయి కంప్లెయింట్ ఇచ్చారు. ఎవరినో ఒకరిని పిలిపించి. కంప్లెయింట్ ఇస్తే ఏమైంది? వాళ్ళు సేమ్ 7 ఇలాగే ఇంట్లో ఉన్నాము. అన్నీ అయింది. నడుస్తూ ఉంది రోజు. లాస్ట్‌కి ఏమైంది? ఒకరొచ్చి చెప్పారు, "అమ్మా మేము యేసుప్రభుకు ప్రేయర్ చేస్తున్నాము. మీరేం భయపడకండి. మీరెంత ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొన్నారు" అని. దేవుడేమన్నా చెయ్యనీయండి. ఏదో అయింది అయిపోయింది. సరే ప్రాణమైన బతికింది కదా! పోతే చైన్ పోయింది దొరికేది ఉండదు. "లేదమ్మా మీకు అది కూడా దొరుకుతుంది. దేవుడు మీకు అది కూడా ఇస్తారు" అని చెప్పారు. ఆయన ఇక్కడనే ఉంటారు. ఎయిర్‌లైన్స్‌లో పనిచేసేవారు నరసింహన్ అని. అలా గమనైపోయాను. మళ్ళీ ఊరికే అయిపోయాము. తర్వాత అదయినాక 7 మంత్స్. ఆ రోజు క్రిస్మస్. క్రిస్మస్ రోజు మా బాబు ఉండి, "అమ్మ" అప్పటికి వీళ్ళు క్రిస్టియన్ స్కూల్‌లో చదువుతున్నారు కాబట్టి, "జీసస్‌కి కేక్ అంటే చాలా ఇష్టమమ్మా. ఎగ్ అంటే ఇష్టము. మనం పెడదామమ్మా దేవుడికి." "ఏ మేము ఎగ్ తినం కదమ్మా" అంటే, నేను ఉడికిపెట్టి పెడతానమ్మా ఏం కాదు దేవుడికి" అని. సరే పోరా పిల్లలందరినీ పిలుచుకురా అంటే బస్తీలో ఉన్న పిల్లలందరినీ పిలుచుకొచ్చాము. ఆ జాతి కుల మత భేదాలు ఏమీ లేదు. పిల్లలందరూ కేక్ తినడానికి ఆశగా వచ్చేస్తారు కదా! అందరినీ పిలుచుకున్నాను. సరే అన్నీ పెట్టుకున్నాననమాట. ఏం పెట్టుకోవాలి, కేక్ పెట్టుకున్నాను, ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాను, ఇంకో 2 బ్రెడ్ పెట్టుకున్నాను. బ్రెడ్ కూడా పెట్టుకున్నాను. ఒక సిలువని కూడా పెట్టుకొని క్యాండిల్ అన్నీ వెలిగిస్తామని పెట్టుకున్నాను. అంత లోపల ఎవరో ఇద్దరొచ్చారు. వాళ్ళు ఆర్డినరీ డ్రెస్‌లో వచ్చారు. వీళ్ళేంట్రా నా దగ్గరకొచ్చారు. ఈయన అప్పుడు కలకట్టాకి టూర్‌కి పోయిండ్రు.
ఎవరైనా వచ్చారంటే కొంచెం ఆలోచించాలి కదా. ఏందండి ఎవరండి మీరు అన్నాను. ఇలా మీ ఇంట్లో దొంగతనం అయింది కదమ్మా 7 మంత్స్ బ్యాక్ వినాయక చవితి రోజు. అవునండి అన్నాను. మీది ఏం పోయింది అన్నారు. మాంగళ్యం పుస్తెత్తడం పోయిందండి. మీకు తెలుసా ఎట్లా ఉంది మీ పుస్తలు అన్నారు. వేసుకున్నాము తెలుసు అన్నాను. మళ్ళీ డ్రా చేసి చూపిస్తారా అన్నారు. అప్పటికే నాకు కొంచెం రోజు మా మీద పుస్తల తాడు ఉంటుంది కానీ ఆ డ్రాయింగ్ వేసే వరకు రాలేదు. మా పెద్దబాబు ఉండి నేను రాస్తానమ్మా అని చెప్పేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అది ఎట్లా ఉంటుందో అట్లనే ఆయన రాశాడు. అందుకే పిల్లలు ఎత్తుకొని మనం పాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. ఎంత మంచిగా రాశాడంటే, అమ్మ మీరు కోర్టులో రేపు రండి, సాక్ష్యం అదే సా మీదేమేమి పోయింది అని చెప్పండి, మీకు రిటర్న్ ఇస్తామండి అవన్నీ. అరే ఏసయ్యా ఈరోజు ఇంకా నీకు క్యాండిల్ వెలిగేయలేదు, ఏమీ చెయ్యలేదు, ఎంత మంచిగా నాకు నిజంగా ఇచ్చేసినావు కదా నాన్న, రేపిస్తూ రమ్మంటున్నారు అంటే కంటోన్మెంట్కి రమ్మన్నారు, కోర్టుకి రమ్మన్నారు. సరే నెక్స్ట్ డే పోయినా, నీదెంత పోయిందమ్మా అనేసి 3.5 తొలాస్ అన్నాను. సరే అని తీసి ఇచ్చేసారు వాళ్ళు. దీంట్లో మీరు చైన్ తీసుకొని షాపుకి పోయి చైన్ చేయించుకొని వేసుకోండి అమ్మ అని చెప్పేసి. అంటే దేవుడు ఎంత గొప్పవాడు, వాళ్ళు చెప్పింది నేను చూద్దాంలే అన్నట్టు ఇది తీసుకున్నా. కానీ దేవుడు కృపను బట్టి ఆ రోజు దేవుడు ఆ ప్రేయర్ నాకు రాదు, ఏమీ రాదు. ఎందుకంటే మేము అన్నీ వేరే మంత్రాలన్నీ చదవమని చెప్తాను కానీ ఇవన్నీ నాకు రాదు. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం అలాంటిదన్నీ చెప్తాను, అన్నపూర్ణ అష్టకం అవన్నీ చెప్తాను కానీ యేసుప్రభుది నాకు రాదు నిజం చెప్పాలంటే. అప్పుడు మా చిన్నబాబు ఉండి, మమ్మీ మేము స్కూల్లో రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చెప్తాము, నేను నేర్పిస్తాను నీకు, చెప్పు మమ్మీ అని. ఆయన నాకు అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఫస్ట్ నేర్పించాడు. 2 వర్డ్ తోటి చిన్నవాడు ఆయన నేర్పించాడు. సో అలా ఆ రోజు దేవుడు తన గొప్ప వ్యక్తిత్వాన్ని, అంటే నాకు పోయిన వస్తువుని ఇచ్చి చూపెట్టారనమాట. ఆయన ఓకే దేవుడు అని అప్పుడు కొంచెం విశ్వాసం వచ్చిందనమాట నాకు. తర్వాత మేము వచ్చిన స్టార్టింగ్లోనే మాకు బ్రాహ్మిన్స్ ఇక్కడ వెనకాల ఉంటారు. వారు ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకున్నారు. వాళ్ళ ఇంట్లో 4 ఆడపిల్లలు, ఒక విడో తల్లి ఉంది. వాళ్ళు యేసుప్రభుని ఫస్ట్ తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు బ్రాహ్మిన్స్ అయి కూడా నన్ను మేము ఎవరు బ్యాప్టిజం అన్నీ తెలుసుకోలేదు అప్పుడు. ఊరికే మేమందరం కలిసి యేసుప్రభు పుస్తకం పెట్టుకొని పాటలు పాడుకొని కూర్చొని చేసేవాళ్ళం. వాళ్ళు తర్వాత ఫస్ట్ రక్షణ పొందుకున్నారు. 86 జనవరి, ఫిబ్రవరి, మార్చిలేమో వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఆంటీ రండి రండి అని అప్పుడిప్పుడు ఇక్కడ ఇంట్లో పని లేనప్పుడు పోయి కూర్చోవడము, లేకుంటే ఏదైనా లేనప్పుడు పోయి ఇక్కడ ఇంట్లో ఒకదాన్ని ఏం చేస్తా అన్న ఉద్దేశంతో అట్లా పోయి వచ్చేదాన్ని నేను నిజం చెప్పాలంటే. సరే అట్లా 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 నడుస్తుంటే నెక్స్ట్ ఇంకా కొంచెం అప్పటికి కొంచెం నాలో ఓ దేవుడిని ఏదైనా అడిగితే నాకు జరుగుతున్నది అన్న ఒక విశ్వాసం నాకు వచ్చింది. అయినా కానీ నేను పాతది ఏమీ వదులుకోలేదు. విగ్రహాలైనా కానీ, పూజలైనా కానీ, పండుగలైనా కానీ అన్నీ మనది ఉన్నదంతా నేను అలాగే పర్ఫెక్ట్గా చేస్తూనే వస్తూ ఉన్నాను. నా మైండ్లో అదే ఉన్నదన్నమాట. సరే ఒకసారి ఏమైంది, మా బాబు అప్పటికి ఇంటర్ 10th పాస్ అయ్యిండు, ఇంటర్ కూడా పాస్ అయ్యిండు అనుకుంటా, ఇంటర్ కూడా పాస్ అయ్యిండు. నెక్స్ట్ నేను కాలేజీకి జాయిన్ అవ్వాలమ్మా అన్నాడు. మా హస్బెండ్ ఉండి ఇక్కడనే ఉందిరా, బీఎస్సీకి జాయిన్ అయిపో, ఫీజు నాకు కేపబుల్గా ఉన్నాను కట్టిస్తాను అన్నారు. అరే నేను ఇంజనీరింగ్ చదవను, నేను బీఎస్సీ చదవను, బీకామ్ చదవను, నేను చదివితే ఇంజనీరే అవుతాను అంటున్నాడు. ఈయన కొంచెం స్ట్రిక్ట్ మనిషి, నా దగ్గర ఉన్నదే చేస్తాను లేకుంటే నేను చెయ్యను అంటారు. నువ్వు ఇంజనీరింగ్ చదవాలంటే నాన్న మనకు అంత స్తోమత లేదు, నువ్వు బీఎస్సీ కంప్యూటర్ చేసుకున్నారు. లేదు డాడీ నేను ఎట్లాగైనా ఇంజనీర్, లేకుంటే ఎన్డీఏలోనైనా ఎగ్జామ్ రాస్తాను, అవి ఇవి చేస్తాను, ఏమైనా చేస్తాను నేను కానీ అని అట్లా మొండిగా కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది, ఆయన ఫ్రెండ్స్ అందరికీ ఇంజనీరింగ్ సీట్స్ వచ్చేసినాయి. మా మరిది కొడుకుకి కూడా అన్ని చోట్ల సీట్లు వస్తున్నాయి. ఈయన ఒక్కడికి ఏమీ వస్తలేదు. ఎంత దుఃఖమో, ఇట్లా సోఫా పక్కలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏడవకరా ఏదో ఒకటి అవుతుంది, గమ్మనుండు గమ్మనుండు అంటాడు.
వాళ్ళకి అదొక డిసప్పాయింట్మెంట్ అవుతుంది. ఒక ఏజ్ వచ్చినాక పిల్లలకి ఎడ్యుకేషన్ అయినాక వాళ్ళకు ముందుకు చదవాలని ఆశ ఉన్న వాళ్ళకు చదివిపియకపోతే అది చాలా వాళ్ళకు ఫీలింగ్స్ చాలా ఉంటాయన్నమాట. సరే అట్లా ఉన్నప్పుడు సరే పోనీలే మనం ఇక్కడే ఎక్కడనన్నా చేపిస్తామని వరంగల్ కూడా వెళ్ళిన. వరంగల్‌లో చూస్తే 35,000 పర్ మంత్ అన్నారు. పర్ మంత్ విత్ షెల్టర్ ఉండి చదువుకోవడానికి. 35 కాదు కదా! 5,000 కూడా ఇచ్చే కెపాసిటీ లేదు. మనం పోదాం వాపస్ అనేసి అట్లా ఇంటికొచ్చాం. వచ్చినాక ఏమైంది, లాస్ట్‌కి ఒకసారి ఏమైంది పేపర్‌లో ఇట్లా వర్నాడు అక్కడ కర్ణాటకలో కూడా వాళ్ళు ఇంజినీరింగ్ సీట్ కోసం అప్లై చేశారు అప్పటికే. అది కేసెట్ ఎగ్జామ్ కూడా రాశారు. ఇక్కడ ఎంసెట్ రాశారు. ఎంసెట్‌లో ఆయనకొచ్చిన ర్యాంక్‌కి పేమెంట్ సీటే వచ్చింది కాబట్టి మాకు శక్తికి లేదు. నెక్స్ట్ కేసెట్‌కి పోయినాం. కేసెట్‌కి పోతే అక్కడ అమ్మ రేపొస్తుందో, ఎల్లుండి వస్తుంది. అక్కడ బెంగుళూరులో మాకు చాలామంది చుట్టాలున్నారు. లేదు అంటలేను. కానీ ఎవరింటికి పోయి ఎన్ని రోజులు ఉంటాం? ఎవరింటికి పోవడానికి వీలుండదు. అలాగూ అమ్మ ఒక్కసారి పోయి ట్రై చేద్దాము. ఇక్కడేమన్నా నాకు బెంగుళూరులో దొరికితే నాకు అక్కడనన్నా నేను జాయిన్ అయితా అన్నాడు పెద్దబాబు. సరే నాన్న చూద్దాంలే చూద్దాము మా ఆయనకు చెప్తే నీ ఇష్టం నేనైతే దేనికి తలపెట్టను ఎందుకంటే నాకు కాదు అన్నారు. సరే అలా అయ్యి బెంగుళూరుకి నేను మా చిన్నమ్మ ఇల్లు అక్కడ ఉంటారు వాళ్ళు. ఆయన ఎయిర్ ఫోర్స్‌లో ఉండే మిలిటరీలో పనిచేస్తున్నారు. ఆయన ఇంటి దగ్గరికి పోయాను. ఆయన ఇంట్లో పోయి కూర్చొని ఆయన చిన్నమ్మ నేను ఒక 2, 3 రోజులు మీ ఇంట్లో ఉంటాను. ఈయన ఇట్లా కేసెట్ రాసాడు. దాని రిజల్ట్స్ వస్తాయంట. చూసుకొని ఆయనకు సీట్ వచ్చి ఉంటే తర్వాత ఆలోచిస్తాను అని చెప్పాను. సరే అలా ఏమైంది? అలా వాళ్ళ ఇంట్లో వన్ డే ఉన్నారు. మళ్ళీ ఈయన అక్కడ యూనివర్సిటీ దగ్గర పోయి చూస్తూ ఉన్నాడు కేసెట్ రిజల్ట్స్ అంతా. అప్పుడు ఇట్లా కంప్యూటర్‌లో కాదు షీట్స్ హ్యాంగ్ చేసేవాళ్ళు. ఆ షీట్ మీద చూసుకోవాలి. అలా పోయి రోజు చూసుకొస్తున్నాడు. 3 రోజులు చూసాడు. 4 రోజులు చూసాడు. అమ్మా ఇంకా నా పేరు రాలేదమ్మా. రాలేదు అని చెప్పిండు. నేను ఆ రోజు ఇక్కడి నుంచి బస్సు ఎక్కే ముందు సెకండ్రాబాద్ స్టేషన్ దగ్గర ఒక తమిళ్ చర్చ్ ఉంటుంది. దాని దగ్గర ఒక సిలువను చూశాను. అప్పుడు నేను ఒట్టిగా మనసులో అనుకున్నా, నువ్వు అప్పటికి నమ్మకం ఉంది. ఇంకా కొంచెం స్థిరపడ్డానికి దేవుడికి చెప్పాను. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా! ఈరోజు నా కొడుకుని తీసుకొని నేను బెంగుళూరుకి వెళ్తున్నాను. నా కొడుకుకి నువ్వు చదువు ఇస్తే, నా పిల్లలకి మంచి స్టాండర్డ్ చదువు ఇస్తే, ఆయనకు సీట్ ఇస్తే, నువ్వు నిజమైన దేవుడు నాకు సాయం చేసినావని నేను నమ్ముతా. ఆల్రెడీ నువ్వు చేసావు. ఇంక అన్నీ నేను తలంపుల నుంచి తీసేస్తా. నువ్వే నాకు అని నమ్ముకుంటాను అనేసి బస్ ఎక్కిపోయిన కాడనే బెంగుళూరులో అదే మా చిన్నమ్మ ఇంటికి పోయి చేరుకున్నాననమాట. లాస్ట్ డే ఇంకా 4 రోజులు అయింది. ఇంకెన్ని రోజుల్లో ఒకరింట్లో ఉండడం బాగుండదు. ఉన్నాడు నాన్న వెళ్ళిపోదామని. ఆ రోజు 6:00కి 6:30కి శర్మ ట్రాన్స్‌పోర్ట్ అనే బస్సు ఉంటుంది. దానికి బుక్ చేసుకున్నాను. పోదాము అని చెప్పి కౌంటర్ అమౌంట్ 5 రూపీస్ ఇచ్చి బుక్ చేసినాను. వచ్చి మిగతా అమౌంట్ కడతాను సార్ అని చెప్పాను. సరే బాబు ఏమన్నాడు 3:30కి అమ్మ అట్లీస్ట్ ఈరోజు ఒక్కసారి నువ్వు నన్ను కోపం చేయకు. ఇది దొరకకపోతే నేను ఖండితంగా బీఎస్సీకే జాయిన్ అవుతా. నడమ్మా అక్కడ పోదాం యూనివర్సిటీ అక్కడ క్యాంపస్ దగ్గర పోయి నిలబడదాం. అక్కడ నా పేరు లేకపోతే నేను వచ్చేస్తాను. సరే అనేసి పోయినా. అక్కడ పోయి అమ్మ నువ్వు ఊరికే తిరగడానికి కాదు, నువ్వు ఇవన్నీ చూడడానికి కాదు, గమ్మని ఒక ప్లేస్లో కూర్చొని అక్కడ ఒక ప్లేస్లో కూర్చోపెట్టాడు నన్ను. ఒక బెంచ్ లాగా ఉంటుంది. ఆ బెంచ్ పక్కకు ఆ రోజు ఆఫీస్ అంతా బంద్ ఉంటే కూర్చున్నాను. సరే బాబు ఏమో పాపం మా పేపర్ అన్నీ చూస్తూ తిరుగుతూ ఉన్నాడనమాట. తిరిగినప్పుడు నేను ఇక్కడ కూర్చుని నాన్న 5:30 అయింది, మనం పోవాలిరా ఇంకా పాలు తక్కువ 6 అయిపోతుంది, అక్కడ పోయే వరకు టైం అవుతుంది లే అన్నాను. అమ్మ ఇంకొక్కటి ఉంది చూసొస్తాను అన్నాడు. సరే అన్నాను. ఆయన చూసి వచ్చే లోపల నేను లేస్తాను. మెల్లగా లేయడానికి సూట్ కేసు తీసుకొని నిలబడితే అక్కడ ఆఫీస్ది చిన్న కిటికీ ఉంది. చిన్న సందు కిటికీ ఉంది. దానికి ఒక న్యూస్ పేపర్ అంట పెట్టారు. చిన్న న్యూస్ పేపర్. డోర్ అన్నీ క్లోజ్ ఉంది. ఆ కిటికీ సందు నుంచి ఇట్లా లేచానో లేదో ఇట్లా తల ఎత్తి అటుపక్క మెడ తిప్పిన అది కనిపించింది. చూస్తే అక్కడ అడ్వర్టైజ్మెంట్ పేపరు వాళ్ళు చెప్పారు. ఏమని? హ్యాండిక్యాప్ చిల్డ్రన్కి, మిలిటరీ పీపుల్కి
హొరనాడు కన్నడిగాస్కి అని ఇలా కేటగిరీస్ది సార్ట్ అవుట్ చేసి వేశారు నంబర్స్. దాంట్లో ఈయన నంబర్ ఉంది. నాకు ఆ నంబర్ అంత తెలియదు కానీ నోట్లో, బట్ ఆ నంబర్ అక్కడ కనిపిస్తుంది. ఈ రేంజ్ 33,000 మీదనో 35,000 మీదనో ఉన్న నంబర్ ఉంది. ఏ వినయ్ వినయ్ రా 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 రాను గట్టిగా కీక పెట్టిన. ఏంటి అంటే చూస్తే, అమ్మ ఏందమ్మా పోదామా ఇంటికి అంటే, నాన్న చూడు రేపు పొద్దుగాల నీకు ఇంటర్వ్యూ ఉందిరా, ఇక్కడనే ఉంది చూడు, వరనాడు కన్నడి గ్యాస్ ఇంటర్వ్యూ అండ్ సో నంబర్ 2 సో నంబర్ అని ఉందిరా నాన్న అని చెప్పి చూపెట్టాను. అప్పుడు చూపెట్టే వరకు ఆయనకి ఎంత సంతోషం అనిపించిందంటే గంతులు కేక వేసాడు అనుకోరాదు. మనకు ఎంత సంతోషం ఆ టైంలో నిజంగా ఆ హ్యాపీనెస్, ఆ మూమెంట్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అట్లా ఉండే. అక్కడ పోయే వరకు తర్వాత అమ్మ మళ్ళీ ఏం చేస్తాం ఇప్పుడు, ఇంకెవరింటికి పోతాం ఇప్పుడు అంటే, అదే చపాతీ పట్టుకుని పోదాం, వాళ్ళ ఇంట్లోనే పోయి పండుకుందాంరా, అదే తిందాము, ఆమె ఏం చేయడం వద్దు అని చెప్పేసి మళ్ళీ మా చిన్నమ్మ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయినాక అక్కడనే పండుకుని ఆ చపాతీ అది తినేసి ఆ రోజు పండుకున్నాం. అమ్మ నువ్వు రామ్మా నాతోటి, నాకు అవన్నీ అర్థం కాని పను, ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకోపోరా అని చెప్పాను అనమాట. సో అప్పుడు మాకు తెలిసిన చుట్టాలు రాజలక్ష్మి ఉన్నారు, వాళ్ళు వచ్చారు, ఆయనతో పోయారు. అది ఎంత మంచిగా ఉంది అంటే, ఆయన ఫస్ట్ ఇచ్చింది కంప్యూటర్ సైన్స్, తర్వాత మెకానికల్ ఇంజనీర్, తర్వాత సివిల్ ఇంజనీర్, తర్వాత ఇంకేదో ఒకటి ఇచ్చారు. అప్పుడు ఆయన ఫోన్ చేసి అది ఫాస్ట్గా చెప్తూ ఉంటారనమాట, చూపిస్తూ ఉంటారు స్క్రీన్లో. అప్పుడు అమ్మ కంప్యూటర్ ఇంజనీర్ అంటమ్మా అంటే, కంప్యూటర్ మాకు తెలియదు, అవన్నిటికీ తలపెట్టకు, మాకు తెలిసిన మెకానికల్ సివిల్ ఏదైనా ఒకటి తీసుకున్నారు. సరే మనం చెప్పినట్టే తీసుకుంటా అని పాపం సివిల్ తీసుకున్నాడు. అప్పుడు సివిల్ తీసుకొని జాయిన్ అయ్యి దయానంద్ సాగర్ కాలేజీలో చదువుకున్నాడు. చదువుకొని మంచిగా చదువుకొని చాలా మీదకి వచ్చాడు. దేవుడు అప్పుడు నాకు పెద్ద ఇంకొక సాక్ష్యం చెప్పారు. అంటే దేవుడు సహాయం చేశారు, అంత విశ్వాసంతో ఆయనను మొక్కిన కదా చూపెట్టాడు. సరే అలాగే మెల్లగా నడుస్తూనే ఉంది జీవితాలు, ఇది అది అది ఇది జీవితాల్లో నడుస్తూనే ఉంది నాకు. కాబట్టి నేనేమో ఏది వదులుకోలేదు. కానీ దేవుడు అనే విశ్వాసం నాకుంది, దేవుడు ఉన్నాడనే ప్రేమ ఉంది. ఇంకొకటి తృష్ణ, నాకు సత్యం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. దేవుడు ఉన్నవాడు ఉన్నాడు కాబట్టి మాకు ముక్తికి మార్గం ఎక్కడ. నేను ఇన్ని పూజ చేస్తాను కదా, ఏ దేవుళ్ళలో ఏ పూజ మిస్ అయితే నాకు ముక్తికి మార్గం మిస్ అవుతుందో అని నాకు ఆ ఆరాటం, ఆ తృష్ణ, ఆ తపన, హృదయంలో ఆ వాంఛ ఉంటుండే. అంటే అంత భక్తి శ్రద్ధలతోటి ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఆశ, ముక్తికి ఏది మార్గం, నాకు సత్యాన్ని ఎట్లా తెలుసుకుంటాను, దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాను, ఆ దేవుళ్ళు ఈ మనం పూజించే దాంట్లోనే నాకు కనిపిస్తాడా, ఉన్నాడా, ఎక్కడున్నాడు అనే ఒక తృష్ణ, ఆతృత నాలో ఉండే. అప్పుడు దేవుడు నాతో మెల్లగా అన్నిట్లా వాళ్ళ ఇంటికి పోవడము, ప్రేయర్ చేయడము, ఇవన్నీ అయింది. ఇది సెకండ్ స్టేజ్ అయింది నాకు. తర్వాత బాబుని అక్కడ హాస్టల్ దొరకడము, అక్కడ హాస్టల్ పేమెంట్స్ నేను ఇవ్వడానికి కాదు, వేరే స్టూడెంట్ హాస్టల్లో పెట్టాను, అది ఫ్రీనే. అది నాకు తెలిసిన వాళ్ళు ఒకరు హెల్ప్ చేశారు. సో అక్కడ పేమెంట్ ఏం లేదు, అది ఫ్రీ హాస్టల్, ఫుడ్ ఇస్తారు, టీవీ లేదు, రేడియో లేదు, ఫోన్ లేదు, నేల మీద పండుకోవాలి, 2 పూటలు భోజనాలు, రూము అంతే ఇస్తారు. బట్ మా అబ్బాయి ఈజ్ ఎ వెరీ సిన్సియర్ గై, ఆయన కూడా నాలాగానే దేవుడు భక్తితోటి ఉన్నవాడు. నేను చదువుకుంటాను కానీ నాకు అవన్నీ వద్దు అని ఒప్పేసుకున్నాడు ఆయన. సో అలా ఆయన జాయిన్ అయ్యాడు. తర్వాత ఏమైంది, సరే బాబుని అక్కడ వదిలేసి మళ్ళీ మామూలు నా రొటీన్ లైఫ్ ఇక్కడికి వచ్చాను. ఆఫీసు, ఇల్లు, స్కూలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. తర్వాత ఒక్కరోజు ఏమైంది, ఇలాగే దేవుడిలో చాలా ఆలోచన. తర్వాత చిన్నోడు కూడా హాస్టల్కి వెళ్ళిపోయాడు, పాప కూడా మా తమ్ముడు కూతురు నాతో ఉండే, అది కూడా దేవుడిలో అప్పుడప్పుడు ప్రేయర్కి వచ్చేది. మా చిన్నబాబు కూడా ప్రేయర్కి వచ్చేవాడు అప్పుడప్పుడు. బట్ వాళ్ళకు కూడా వాళ్ళు ఏమనుకున్న వాళ్ళు అన్నిట్లో ఒకటే అనే ఉద్దేశంలోనే ఉన్నాం మేమందరూ. బట్ దేవుళ్ళు మాత్రం విశ్వాసం నాలో కొంచెం ఎక్కువ పెరిగింది అప్పటికి. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళు ఇంకా దేవుళ్ళ ఎక్కువ నాకు చెప్పడం, అలాంటిదన్నీ అయింది అనమాట. సరే నెక్స్ట్
ఆహ్, కొన్ని రోజులైనాక నిద్రపోతున్నాను. మేడ మీద రూమ్ కట్టించాము. అప్పుడేమైందంటే, మేము పండుకుంటున్నాము. ఆహ్, ఈయన మార్నింగ్ ఆఫీస్‌కి పోయి ఈవినింగ్ వస్తున్నారనమాట. నాకు ఎవరో చచ్చిపోయినట్టు, ఎవరో కీకలు పెట్టినట్టు చాలా వినిపిస్తుంది. అది చాలా చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందండి. ఎట్లా ఉంటదంటే మిరపకాయల బజ్జీ మనం నూనెలో ఇట్లా ముంచి ఇట్లా ఏసి తీస్తే ఎట్లా ఉంటది? అట్లా ఒక మనుషులు ఇట్లా మిరపకాయలు మంచిలా ఏసినట్టు అనిపిస్తుంది. కానీ కీకలు బాగా ఏస్తున్నారు. మేమిద్దరే పండుకుంటున్నాం మేడ మీద. అప్పుడు మేడ పిల్లల కోసం రూమ్ కట్టాము. ఆ రూమ్‌లో ఉన్నాం. ఈయనకు "ఏమండి లేవండి, లేవండి ఇది ఎవరో అరుస్తున్నారు" అంటే, "ఏ నువ్వు పొద్దున్నంతా టీవీ చూస్తావు, ఏదో పేపర్ వైపు చదువుతావు, ఎవరితో ముచ్చట్లు పెడితే నీకు లేకున్నా తలలో తిరుగుతుంది. పండుకో గమ్మున" అంటున్నాడు. అరే! ఏంటండి ఇట్లా చెప్తున్నారు అని. అలాగే యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ హాస్ గాన్ టు ఒక 3, 4 మంత్స్ కంటిన్యూయస్ నాకు నిద్ర లేకుండా పోతుంది. నిద్ర లేకుండా పోతుంటే లేస్తాను, అక్కడ చూస్తాను. ఎదురుగుండా ఎవరు లేరు. ఎవరు చావలేదు. పక్కకెళ్ళి చూస్తాను. ఎవరు చావలేదు. వెనకకెళ్ళి చూస్తాను. ఎవరు చావలేదు. ఏంట్రా ఇట్లా అరుస్తున్నారు? ఎందుకు వీళ్ళు నా దగ్గర వచ్చి ఎందుకు అరుస్తున్నారు? నాకే ఈ సౌండ్ ఎందుకు వినిపిస్తుంది? మనుషులైతే కనిపిస్తలేరు. బట్ వాళ్ళ హ్యాండ్స్ అప్ చేయడము, ఇట్లా కీకలు పెట్టడము. అమ్మా! 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 అదెట్లా ఉంటుందంటే అది కాలిపోయిన మనుషులు ఎట్లా ఉంటారు? అట్లా ఫీలింగ్స్ ఉంటదనమాట అది. అలా అరుస్తూ ఉంటారనమాట. అలా అరుస్తుంటే నాకు ఈయనకి చెప్తే ఈయన ఇంటలేరు, చేస్తలేరు. నేను ఎవరికి చెప్పినా ఈ మాట నమ్మరు. సరే పోనీలే అది ఎప్పుడు పోతదో పోనీ అన్నట్టు నేను గమ్మునయిపోయినా. తర్వాత ఒకరోజు వీళ్ళింటికి ప్రేయర్‌కి ఒక వేరే దైవజనులొచ్చారు. ఆ రోజు ఫ్రైడే ఇంట్లో కూర్చున్నాను ఒట్టిగానే. ఏదో చదువుకుంటూ ఏమో బుక్ చూసుకుంటూ ఏమో కూర్చున్నాను. అనుకోకుండా ఆమె పేరు కూడా సాయి లక్ష్మినే. యాక్చువల్ వాళ్ళు హిందూసే. సాయి లక్ష్మి, "ఆంటీ ఈరోజు జాన్ అని వేరే వారు వస్తున్నారు. మీరు ఒక కొంచెం సేపన్నా రండి. మా ఇంటికి చాలా మంచిగుంటది వాక్యము వింటారంట" అన్నది. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకున్నారు. ఇంకా కొంచెం నలుగురు, ఐదుగురు వచ్చాము. అందరూ పాటలేదో వాళ్ళు పాడుతుంటే ఆ బుక్ చూసుకొని నేను కూడా పాడాను. అయిపోయింది. అందరూ మీరు పర్సనల్‌గా ప్రేయర్ చేయించుకునే వాళ్ళుంటే, మీ ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోండి అన్నారు. సరేలే మా దగ్గర 3,00,00,000 దేవతలున్నప్పుడు ఈయన దగ్గర నేనెందుకు పోయి ప్రేయర్ చేయించుకోవాలి అని నాకు కొంచెం పొగరు బుద్ధి. నిజంగా నేను పోలేదు. ఆహ్, హెజిటేట్ చేశాను. ఎనక తీశాను. అయినా కానీ సరే వాళ్ళందరూ పాపం చేపించుకున్నోళ్ళు చేపించుకున్నారు. నేను పోయినా కదా! ఎట్లన్నా చిన్న పని చేస్తూ ఉంటాను యూజువల్‌గా. ఎక్కడ పోయినా పని చేస్తాను గానీ, దేవుడి సేవలో మాత్రం ఏదైనా పని ఉంటే మాత్రం నేను వదలను. అట్లా చాపగీప ఉంటే అవన్నీ మడత పెట్టి పెట్టేసినాను. సరే అందరూ వెళ్ళిపోయారు. పాపం మా పాస్టరు అన్నం తిందామని చెయ్యి కడుక్కుంటున్నారు వాష్ బేసిన్ దగ్గర. నేను చెప్పులు ఒక్కటేసేసుకున్నా. ఇంకొకటేసుకునే వరకు ఎనక నుంచి ఒక పుష్ అంటే, ఇంత మొండితనం ఎందుకు? పోయి ప్రేయర్ చేయించుకుంటే కాదా? అన్నట్టు ఒక మా ఆత్మలో అట్లా, మనసులో అట్లా. సరే ఆ చెప్పలు వదిలేసి లోపలికొచ్చాను. అప్పటి వరకు పాపం ఆయన అన్నం తినాలని రెడీ అయితున్నారు. "సార్ నాకు ప్రేయర్ చేస్తారా మీరు?" అన్నాను. "అయ్యో! దానికేంటమ్మా చేస్తాను. మళ్ళా భోజనము?" అంటే, "భోజనం తర్వాత తింటానమ్మా ఏమైంది? కొంచెం 2 నిమిషాలు లేట్ అయితది అంతే కదా! రా రా" అన్నాను. అనంగానే ఆయన పాపం అంతా మంచిగా పిలిచి, "ఏం ఏమని ప్రేయర్ చేయాలమ్మా మీకు? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా తల్లి?" అన్నారు. నాకేం ప్రాబ్లమ్ లేదు. నా కొడుకులు బాగా చదువుతున్నారు. మా హస్బెండ్ పని చేస్తున్నారు. మాకు సొంతం ఇల్లుంది. నాకు ఏం ప్రాబ్లమ్ ఉందని? నాకు ఏం అడగడం వద్దు. మాకు అన్నీ బాగానే ఉంది. పిల్లలు బాగున్నారు. మా ఆయన బాగున్నారు. నేను బాగున్నాను. అన్నీ బాగుంది. నాకేం వద్దు అన్నారు. "నీకేం వద్దమ్మా అయితే? నీకు అన్నీ బాగున్నాయి కదా?" "ఆ! నాకు అన్నీ బాగున్నాయి. బాబు కాలేజీలో చదువుతున్నాడు.
మా ఆయన కూడా ఉన్నారు. అన్నీ మంచిగా ఉంది. నాకు ఏది తక్కువ లేదు. అన్నీ బాగానే ఉంది అని చెప్పేసిన. సరే తల్లి, నీకు అన్నీ బాగుంది కదా అనేసి, సరేమ్మా ప్రార్థన చేస్తాను అన్నారు. సరే చేయండి అని అందరూ చేసేటట్లు వాళ్ళందరినీ చూశాను. వాళ్ళు ఏమో ఎట్లా చేసుకుంటారో అలాగే నేను కూడా నిలబడి తల వంగి ఆయన దగ్గర నిలబడాను. కొంచెం డిస్టెన్స్లోనే నిలబడి ఉన్నామన్నమాట. ఆయన యేసునామంలో స్టార్ట్ చేశారు. చేసి టక్కుమని ఏమన్నారంటే, ఎందుకమ్మా కొంచెం నాది నాది అనేది పక్కకు పెట్టి నా వాళ్ళు అని ఆలోచిస్తే బాగుంటుంది కదా. నీకు ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ వచ్చి నీ దగ్గర మొర పెడుతున్నారు కదా. అప్పుడు నాకు స్టల్ అయిపోయింది బాడీ. ఎంత ఒక రకంగా స్టిల్ అయిపోయాను నేను ఒక్క సెకండ్. అంటే ఈయనకెట్లా తెలుసు అసలుకి ఈయన ముఖమే ఇదే ఫస్ట్ చూస్తున్నా. ఈయన నేను చూడలేదు. ఈయన నాకేంటి ఇట్లా చెప్తున్నాడు. మా ఆయనకు తెలుసు, నాకు తెలుసు. నేను రోజు తిట్లు తింటున్నాను, ఆయన పండుకుంటాడు, నేను ఎదురుగా కూర్చొని చూస్తూ ఉన్నాను. ఎవరు అరుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారో, ఏమవుతుందో పాపం వాళ్ళకు అని. అట్లా కాదమ్మా, మీ పూర్వీకులు మీ దగ్గర వచ్చి ఇంత కేక పెట్టి ఏడుస్తున్నారు, నీకు అర్థమైతలేదమ్మా. నియరింగ్ 3 months నుంచి నీ దగ్గర వచ్చి అడుగుతున్నారు, 3-4 months నుంచి కీక పెడుతున్నారు, నువ్వు అర్థం చేసుకోలేవా అన్నారు. అప్పుడు నాకు కొంచెం భయం పుట్టింది. సరే సార్, నీదన్నీ బాగుంది అన్నావు కదమ్మా, ఇప్పుడు కొంచెము మా వాళ్ళు అందరికీ ముక్తికి ప్రసాదించు, వాళ్ళు చేసిన తప్పులని క్షమించు, వాళ్ళకు దారి చూపెట్టు. నేను అంగీకరించిన కానీ పూర్తిగా ఇంకా నేనేం అంగీకరించలే, బ్యాప్టిజం ఏం తీసుకోలేదు నేను అప్పటికి ఇంకా. సరే నువ్వు మళ్ళీ నేను ఆయన ప్రశ్న అడిగాను, మళ్ళీ ఏం చేయమంటారు నన్ను? నా ఇల్లు నా సంసారమే కదా చూసుకునేది, యూజువల్గా నా పిల్లలు ఇదే కదా మన ఆలోచనలు. యాజ్ ఏ వైఫ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ అన్నాను. ఓకే, యు ఆర్ గుడ్. సరే ఇప్పుడు మీరు ఇంటికి పోయినాక ఎప్పుడు ప్రే చేసుకుంటావో అప్పుడు అందరి కోసము, మా వాళ్ళ కోసము, వాళ్ళ ముక్తి కోసము, వాళ్ళ మార్గాల కోసం అని ప్రార్థన చేయమ్మా. నువ్వు దేవుడు అప్పుడు వింటాడు. నువ్వు చేసే ప్రార్థననే అందరి కోసము చెయ్యి, నువ్వు ఒక్కదానికి చేసుకోకుండా మీ వాళ్ళందరి కోసం చెయ్యి. సరే అలాగే చేస్తాను సారు. కొన్నేళ్ళు ఏం చెప్పాలి, యేసు నామములో అడుగుతున్నానని చెప్పు, ఎట్లాగన్నా చేస్తున్నావు కదా అలాగే చెప్పమ్మా అన్నాడు. సరే అలాగే చెప్తాను, ఈరోజు నుంచి యేసు నామంలోనే చెప్తాను నేను అని చెప్పాను. సరే అలాగానే మళ్ళీ ఆ రోజు వచ్చాను. వచ్చి ఆ రోజు సాయంత్రం అలాగే ప్రార్థన చేసుకున్నాను. యేసు ప్రభువా, మా వాళ్ళందరికీ ముక్తికి మార్గం చూపెట్టు నాయన. వాళ్ళ పొరపాటులు తప్పులేమో నాకు తెలియదు, ఇంకా ఉన్నవాళ్ళు ఏం చేస్తారో అది నాకు తెలియదు, వాళ్ళు ఎవరో అది కూడా నాకు తెలియదు. మన పూర్వీకులు ఏదైనా పొరపాట్లు తప్పులు ఉంటే క్షమించు నాయన, వాళ్ళు నిన్ను అంగీకరించకుండా ఏమన్నా చెప్పుంటే కూడా క్షమించు తండ్రి అని వాళ్ళకి అట్లా చెప్పుకొని మా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించు నాయన, వాళ్ళందరినీ ఆశీర్వదించు, నెమ్మది దయచేయమని అడిగి యేసునామంలో ప్రార్థిస్తున్నాను అని చెప్పాను అంతే. ఆ రోజు రాత్రి పండుకుంటే ఎట్లా నిద్ర పట్టిందంటే, ఏ సప్పడలేదు, ఏ కేక లేదు, ఎవ్వరూ లేరు. ఏనుగు వచ్చి నా మీద కాలు పెట్టినా కానీ నా మెలక రాదు. అంత మంచి నిద్ర స్టార్ట్ అయింది నాకు. మళ్ళా ఇంకా ఏనాడు అలాంటి దృశ్యము నేను చూడలేదు. కాలే దృశ్యమైన, కీక పట్టే దృశ్యమైన, అరుపుల కేకలైనా ఏది వినిపించలేదు. ఇంకొక వింత ఏమైంది తెలుసా, ఎవ్రీడే మా ఇంట్లో టిఫిన్ చేసిన, వంట చేసిన కాకులు చాలా వస్తుండే మా ఇంటి దగ్గరికి. మా హస్బెండ్ కూడా అన్నం తినడానికి వదలకపోతుండేవి. ఈయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఈ కాకులకు ముందు పెట్టేసేయమ్మా, అవి తినేసినాకనే మనం నిమ్మలంగా తినొచ్చు, లేకుంటే అవి వదలవు మమ్మని అని చెప్పేసి ఇట్లా చెయ్యంగానే తీసుకుని పోయి దేవుడికి నైవేద్యం పెట్టేటట్లు అక్కడ పెట్టేసేవాళ్ళం మేము. అవి తిని గమనిపోయేది. కానీ ఆ రోజు అయినాక ఈరోజు వరకు ఒక్క కాకి మా ఇంటి దగ్గరకు రాదు. ఒక్కటి కాకి కూడా రాదు, అరవదు, ఏమీ చెయ్యదు. ఏమైందో నాకు అది కూడా అర్థం కాలేదు. మొత్తం మీద ఆ రోజు నుంచి అన్నీ పీస్ఫుల్ అయిందనమాట. దేవుడు ఇలాగా చేసింది ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ఉంటే ఆ రోజు నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. ఓహో,
యేసు నిజమైన దేవుడు. ఆయనకు అన్నీ తెలుస్తుంది. ఆయన సజీవుడు. వీళ్ళు చెప్తున్నారు వాక్యంలో ఆయన సజీవుడు, ఆత్మస్వరూపిగా మాలో ఉంటారు అని అన్నీ చెప్తున్నారు అనేసి. సరే అప్పటి నుంచి కొంచెం సండే సండే చర్చ్‌కి పోవడం స్టార్ట్ చేశాను. ఈయన ఆఫీస్‌కి పోయినాక సండే ఒకవేళ ఉంటే ఈయనని ఏమండి మీరు డ్రాప్ ఇవ్వండి అని చెప్పేదాన్ని. సరే ఒక్కొక్క రోజు ఈయనకిష్టం ఉండదు. అంత దూరంలో నన్ను దింపేసి వెళ్ళేవారు. నేను ఒక్కదాన్నే పోయి కూర్చొని వినేదాన్ని. తర్వాత చూస్తే ఒక్కరోజు సరే పాపం ఫ్రైడే కదా! ఈరోజు రా సికింద్రాబాద్‌లో నేను సెయింట్ మేరీస్ చర్చ్ అని ఉంది. అక్కడ చూపిస్తాను నీకు అన్నారు. సరే నడవండి వస్తాను అని చెప్పాను. మనం ఇద్దరు కాబట్టి వెళ్ళిపోయాను సెయింట్ మేరీస్ చర్చ్ కాడికి ఈయనతోటి. నాకు డిఫరెన్స్ ఏం తెలియదు. ఆహ్, దీంట్లో కేటగరీస్ ఉన్నాయి. అవంతా నాకేమీ తెలియదు. యేసు నామం ఒకటి తెలుసు. సరే అట్లా అనేసి అక్కడ పోయి మొక్కేసి అక్కడి నుంచి వచ్చే వరకు కర్ఫ్యూ వచ్చేసింది. కర్ఫ్యూ అంటే ఉన్న బస్సులన్నీ, ఆటోలన్నీ ఏమో అక్కడక్కడ సికింద్రాబాద్‌లో కొట్లాటాలు స్టార్ట్ అయిపోయింది. సరే లాస్ట్‌కి ఏం చేశారు, ఒకటే ఒక బస్సు ఒక్క నిమిషం ఆగి ఉంది ఆ సిగ్నల్‌ల. సార్ ఈమెని వినాయక్ నగర్‌లో దించేయండి సార్ అని చెప్పేసి నన్ను ఎక్కించేసారు మా ఆయన డ్రైవర్‌కి చెప్పేసి. ఆ బస్‌లో ఏ ఒక్క మనుషుడు లేడు. ఒక్క డ్రైవర్ తప్ప, నేను తప్ప ఇంకెవరు లేరు. ఎ ఆయన పాపం అక్కడి నుంచి ఒకటే వరుసగా మమ్మల్ని డైరెక్ట్‌గా నన్ను తీసుకొస్తున్నాడు. మల్కాజ్గిరి కాదు. అనుటెక్స్ కదా అది. మెట్టుగూడ దగ్గరకొచ్చినప్పుడు వస్తున్నాను. అప్పుడు నమ్మి బాప్టిజం పొందినవారు రక్షింపబడుదురు. మార్కు 16:16. ఇదెవరబ్బా నాకిట్లా చెప్తున్నారు? నాకొక మార్క్ ఎవరు తెలవదు. ఈ వాక్యము తెలవదు. ఎందుకంటే బైబిల్ నేను చదవలేదు. నాకు ఇవన్నీ అర్థం కాలేదనమాట. సరే మళ్ళా అక్కడి నుంచి అనుటెక్స్‌కొచ్చాను. అప్పుడు ఇంకొకసారి చెప్పింది. మార్క్ 16:16 నమ్మి బాప్టిజం పొందినవారు రక్షింపబడుదురు. లేని వారికి శిక్షా విధి. అరే! అలా చెప్పింది గదా! మళ్ళా అక్కడి నుంచి వినాయక్ నగర్‌కొచ్చే వరకు ఇంకొకసారి. మార్క్ 16:16 నమ్మి బాప్టిజం పొందినవారు రక్షింపబడుదురు. ఓహ్! ఇదేదో నాకు ఈ మార్క్ ఎవరో తెలుసుకోవాలే. ఈ విషయమేమో నాకు తెలియదు అని అలా ఆలోచన మైండ్‌లో అట్లనే ఆలోచన పెట్టుకొని నెక్స్ట్ డే సండే చర్చికి పోయినప్పుడు ఏమండి నా దగ్గర అప్పటికే బైబిల్ కూడా లేదు. ఆహ్, మీరు అక్కడ ఒక ఆమె అడిగేది నన్ను ఎప్పుడు, "ఏ వాక్యము ద్వారా నిన్ను దేవుడు పిలిచాడు" అని అడిగింది. నాకు వాక్యం అంటే ఏమీ తెలియదు. బైబిల్ అంటే ఏమీ తెలియదు. వచనాలంటే ఏమీ తెలియదు నాకు. ఆమె చెప్పిన మార్కు 16:16 అండి అనేసాను. నమ్మి బాప్టిజం పొందినవారు రక్షింపబడతారు, లేని వారికి శిక్ష. అయ్యో! దేవుడు ఎంత మంచి వాక్యంతో నిన్ను దర్శించాడమ్మా అని చెప్పింది. అది ఎక్కడుందండి అని తర్వాత నేను అడిగినానమాట. అంతే బైబిల్‌లో ఎక్కడుంటదండి? ఆయన మార్క్ అనేవాడు ఎవరండి? ఈయన పేరని నాకేం తెలియదండి నిజంగానే. కొంచెం చెప్పండి అంటే, వాళ్ళు చౌదరీస్ నుంచి కన్వర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ఫాదర్ అంతా చౌదరీస్ అంట. ఆమెకి నలుగురో, ఐదుగురో పిల్లలున్నారు. ఆడపిల్లలంతా. ఆమె నాకు చెప్పిందనమాట. ఇట్లా దేవుడు వాక్యం నీకు ఇంత మంచి వాక్యం ఇచ్చాడు. నువ్వు నమ్మి ఇప్పుడు నిజంగా దేవుడిలో ఉండాలమ్మా అని చెప్పిండు. ఆహా! అలాగా అని చెప్పేసి అప్పుడు నేను స్థిరపడ్డాను. ఓహో! నమ్మి నేను బాప్టిజం తీసుకుంటే మోక్షానికి మార్గమైతా. లేని ఎడల నేను నరకాగ్నికి పాత్రుడైతా అనేసి మెల్లగా ఏం చేసిన మా వెనకాల ఉంటారు కదా! వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ అప్పటికే కన్వర్ట్ అయ్యి బాప్టిజం తీసుకున్నారు కదా! వాళ్ళ దగ్గర పోయి సాయి నేను కూడా బాప్టిజం తీసుకుంటాను. దేవుడు ఇట్లా మాట్లాడారు. మార్క్ 16:16 అంట. నాకు బాప్టిజం ఇప్పిస్తావా? లేకుంటే అన్యాయంగా నరకాగ్నికి పోతా, మోక్షానికి పోలేకపోతాను అన్నాను. అయ్యో! ఇదేంటంటే ఇంత మంచిగా మాట్లాడినావు. నడు తీసుకొని పోతాను అని చెప్పింది. ఇంకా ఇంట్లో అందరిని పర్మిషన్ అడుగుతూ కూర్చుంటే నాకు నడవదు అని చెప్పేసి నేనేం చెప్పిన సైలెంట్‌గా వెళ్ళిపోయాను. బాప్టిజం తీసుకొని వచ్చేసాను. వచ్చేసినాక కొంచెం గుండెల బరువంతా తగ్గింది. ఒక మనసులో శాంతి వచ్చింది. ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అనే
విశ్వసించిన వాళ్ళకు ఆయన కనపడతాడు. ఎవడన్నా కనుగొంటాడా నన్ను అని దేవుడు కూడా వెతుకుతాడంట. ఎవడన్నా నన్ను దృష్టించి దేవుడున్నాడా అని వెతికేవాడు ఎవడన్నా భూమి మీద కలడా అని దేవుడు కూడా చూస్తాడంట. అలాగే నేను ఆ రోజు బాప్టిజం తీసుకున్నాక నాకు ఒక తృష్ణ, ఆరాటం, ముక్తికి పోవాలని ఇన్ని పూజలు చేస్తున్నా కదా, ఇది సత్యము అన్న ఒక మనసులో ధైర్యం వచ్చింది నాకు. ఇప్పుడు తృప్తి వచ్చింది. తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఇంట్లో ఫుల్ విగ్రహారాధన ఉంది, ఫుల్ పూజలు నడుస్తున్నాయి. ఇప్పుడు తప్పించుకోవాలి, నా వల్ల కాదు. యేసయ్యా నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు నా ఆత్మలో ఉన్నావు కదా, నువ్వు సజీవుడు కదా, నువ్వు నా తోడుగా ఉన్నావు కదా, నాతో ఉండు. అలా దేవుడిని చిన్నపిల్లలు అడిగినట్టు ఇప్పుడేమో జంప్ చేసేసిన, చిన్న పాప తండ్రి పట్టుకుంటాడనే ఆశతో జంప్ ఏమో చేసేసినాను. ఇప్పుడు ముందుగా నడిపించేవాడు నువ్వేనాయనా, నన్ను నడిపించు అని స్టార్ట్ అయింది. అప్పుడు మనకు సాయంత్రము పొద్దున దీపారాధన చెయ్యాలి, దీపం వెలిగేయాలి, పూజలు చేయాలి. నా వల్ల కాదు. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అటు ఇటు 2 రోజులు చేసిన, 3వ రోజు నా మనసు ఒప్పుకుంటూనే లేదు. మెల్లగా మా వారికి చెప్పిన. అప్పటికి మా అత్తమ్మ ఇంట్లోనే ఉన్నారు, పెద్ద మనిషి. ఆమెను ఎదిరించగలనా? సరే ఏమండి, నేనైతే వంట చేస్తాను, మీరు మెల్లగా ఏమైనా పూజనైనా చేసుకోండి, పునారా ఏమైనా చేసుకోండి అని మెల్లగా మా హస్బెండ్కి చెప్పాను. సరే విజయ, నీకు అంత ఇష్టం లేకపోతే చేయకు, వదిలేసి అని ఆయన వదిలేసారు, అనేసారు. మెల్లగా అది వదులుకున్నా. తర్వాత ఒత్తులు చేయాలి. కాటన్లో మనము దేవుడికి దీపం వెలిగేయడానికి చాలా ఒత్తులు చేసి పెట్టాలి. ఏమండి, ఇది చేసినా కూడా దేవుడిలా నేను కలిసినట్టు అవుతుంది కదా, మీరే అయ్యా నాకెక్కడ చేయడానికి వస్తుంది, మార్కెట్ నుంచి తీసుకొచ్చి నేను పెడతాను, వరి కావద్దు అని ఆయన. అంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఆయన కూడా వచ్చారనమాట, దేవుని కృపను బట్టి. అలా 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 వస్తూ ఉంటే ఒకటొకటి ఎట్లా దేవుడు నాలో నుంచి తీసివేశాడంటే ఆ తృష్ణ పోయింది, ఆ భయము, భక్తి అన్నీ పోయింది. దేవుడు నాలోనే ఉన్నాడు, నడిపిస్తాడనే ఒక విశ్వాసం నాలో వచ్చేసింది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, అన్నిటినీ మనము జయించగలము. కానీ విశ్వాసం ఒకటి మనకు, నమ్మిక మాత్రం ఉంచు, విశ్వాసం ఉంచు, నేను సమస్తము చేయగలను అని దేవుడు చెప్పిన ఒక్కొక్క మాట. అప్పటికి బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళందరూ మాకు ఫాస్టింగ్ ప్రేయర్లా నేర్పించారు. యేసుప్రభు 40 days ఫాస్టింగ్, డానియల్ ఫాస్టింగ్, అన్నీ, మోసే ఫాస్టింగ్, అన్ని ఫాస్టింగ్లు నేర్పించి మా అత్తమ్మ ఎదురుగా నేను 41 days విత్ వాటర్ అండ్ పెరుగు, అంటే లిక్విడ్ పెరుగు అనమాట, అది తీసుకొని ఉంటే మా అత్తమ్మ కూడా భయపడ్డది. మా సిస్టరిన్లో కూడా ఆశ్చర్యపోయింది. ఇదేంటే ఉట్టి వాటర్లా పెరుగులా తాగి చల్ల తాగి 42 రోజులు ఎవరైనా ఉంటారా? రాత్రి పగలు ఏం లేకుండా ఉంటారా? అది కాకుండా అన్ని పనులు చేస్తావా, ఒక్కటి కూడా వదలకుండా? నిజంగా ఇది ఏ శక్తినమ్మా నీకు అంటున్నారు. అంటే దేవుడిని నమ్మినప్పుడు ఆయన శక్తి మనలో పెడతాడు అని వాళ్ళందరికీ అర్థమైంది. ఇదేదో చేసేది దేవుడు మంచినే చేస్తుంది, ఇది చాలా మంచిగానే ఉంది, మీకు ఇంత బలం ఉందంటే నా ఇంట్లో వచ్చి ఒకరోజు ప్రేయర్ చేసుకుని బైబిల్ చదువుకుని పోమ్మా అని నన్ను మా ఆడబిడ్డ రిక్వెస్ట్ చేసింది. అప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది, ఇది ఏదో పవర్ఫుల్ గాడే ఈమె దగ్గర ఉన్నది, నిజమైన గాడు, ఈమె ఇంత పూజ చేసి పుంస్కారాలు చేసి ఆమెనే మార్చిండు దేవుడు అంటే అని వాళ్ళందరూ అప్పటికి ఆశ్చర్యపోయారు. నన్ను ఆశ్చర్యపోతే మెల్లమెల్లగా అన్నీ అది ఎట్లా నాలో నుంచి మాయమైపోయిందో నాకు తెలియదు, అన్నీ వెళ్ళిపోయిందనమాట. ఇంకా మా ఇంట్లో ఉన్న ఫొటోసు అవి ఆరాధన చేసే ఇవన్నీ ఒకటొకటి నేను తీసేసాను. ఒకరోజైతే నేను ఒక సైకిల్ రిక్షా ఉండే, నరసింహ అని ఒక ఆయన ఉండే, 2 కాటన్ పెద్ద పెద్ద కాటన్ల ఆ ఫోటోలన్నీ పెట్టుకొని ఈయన కల్కటా టూర్కి పోయినప్పుడు తీసుకుని పోయి అది పడేద్దామంటే వాళ్ళక్కడ సావేజ్ ఉంది, ఇక్కడ వాళ్ళు పట్టేసుకున్నారు నన్ను. ఏంటమ్మా ఏం తీసుకోబోతున్నావు నువ్వు, డెడ్ బాడీ నాది అన్నారు. యాక్చువల్ మనసులో అనుకున్నా ఇవన్నీ డెడ్డే ఇప్పుడు నా జీవితంలో, కానీ ఉంది, ఏం చేయాలి, వీడిని విడిపించుకోవడం నా శక్తి లేదు. ఆయన రిక్షావాడు వాళ్ళ మధ్యలో
అమ్మ ఇవన్నీ నన్ను పట్టుకుంటాయేమో, నువ్వేమో తీసుకుపోయి నీళ్ళ పడేద్దామంటున్నావు. కానీ ఈ ఫోటోలు ఉన్నవన్నీ మా దగ్గర వచ్చి పట్టుకుంటాయి. ఏ నర్సేమా ఏం పట్టుకోద్దు నడు అని పడేద్దాం అక్కడ అన్నాను. అక్కడ పోయే వరకు వాళ్ళు ఆపేశారు. అమ్మ దీంట్లో ఏముందో నీవు ఇక్కడ వేయడానికి వీల్లేదు, తీసుకుపో అన్నాడు. అయ్యో మళ్ళా నేను ఇది తీసుకుపోలేను, ఎట్లా చేయాలి దేవుడా, ఏసయ్యా నువ్వే మార్గం చూపెట్టు అని అప్పుడు మళ్ళీ అక్కడ ప్రే చేసుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఆమె అన్నది, ఆంటీ నువ్వెందుకు భయపడతావు, మేము దేవుడిని నమ్మిన వాళ్ళం, తీసుకురా ఇక్కడ అవన్నీ తొక్కేసి మేము నింపు పడేస్తాము, నువ్వేం కంగారు పడకు అన్నారు. అబ్బా ఏదో ఒక దేవుడు అంటే నాకిన్న ఆమె శక్తి అంటే ధైర్యంగా ఉందన్నమాట. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వేస్తే వాళ్ళ అబ్బాయి ఏం చేసిండు, అవన్నీ సుత్త తీసుకొని కొట్టేసి మ్యాచ్ బాక్స్లో అన్నీ కాల్చి పడేశాడు. అప్పుడు 50 రూపాయలు ఆయనకి ఇచ్చేసి వచ్చేసిన అనమాట. దేవుడు అలాగా ఉన్నదన్నీ తీసి అట్లా పడేయడానికి మార్గాలు చెప్పిపెట్టిండు. ఇప్పుడు దేవుని కృపను బట్టి పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు అయింది. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. నేను అట్లా అని నా నా పేరేమీ మార్చుకోలేదు, నా పై రూపమేమీ మార్చుకోలేదు, నా ఇంట్లో ఉన్న పరిస్థితులను కూడా నేను ఎవ్వరికి ఏమి డబ్బా కొట్టుకొని చెప్పుకుంటూ పోలేదు, ఎవరితో గొడవ పడలేదు, అందరితో సమాధానముగా అందరితో ప్రేమగా నా యేసయ్య చెప్పినట్టు నీ శత్రువులైనా ప్రేమించమంటాడు. అలాంటి మనసుతోటి అందరితో సమానంగానే ఉంటాను. విశ్వసించే దేవుడి గురించి ఏదైనా అడిగిన వాళ్ళకి తప్పకుండా చెప్తాను. నలిగిన వారికి, కష్టంలో ఉన్న వారికి వాళ్ళకు దేవుడి గురించి చెప్తాను. చూడండి, విశ్వసించండి, దేవుడు సత్యవంతుడు, సజీవుడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటే మాట అడుగుతాను, మీరు ఇన్ని పూజలు పునస్కారాలు చేస్తారు కదా, ఎందుకోసం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఉన్నప్పుడు సుఖముగా ఉండాలి అని, ఇరు కళ్ళు మూయంగానే మోక్షానికి పోవాలి అని కదా. ఆ మోక్షానికి మార్గము, సత్యము, జీవము నేనై ఉన్నాను అని యేసుప్రభు చెప్పారు. సత్యమైన దేవుణ్ణి నేను విశ్వసించాను. ఆయననే సత్యం, మనలోనే ఉన్నాడు, మన ఆత్మలోనే ఉన్నాడు. మన ప్రతి ఒక్క అణువు కూర్చుంట, నిల్చుట, పండుకునుట, లేచుట, మన ప్రతి ఆలోచన, తలంపులు నాలుగకు వచ్చే ముందే, హృదయానికి వచ్చే ముందే ఆయనకు తెలుసు. సమస్తము సమకూర్చి ఆయన ఏ సమయానికి ఏది జరగాలో అది తప్పకుండా జరిగిస్తాడు. ఆ దేవుడు చేసేది ప్రతి ఒక్కటి మన మంచికనే, ఏదో మనకు చెడు కాదు. కానీ అది మనం నమ్మిక ఉంచాలి అంతే. నమ్మిక లేని వారికి మనం ఎంత చెప్పినా వ్యర్థమే. ఇప్పుడు మా పిల్లలకి చెప్పాలి అని నేను ఎంతో దారి చూస్తాను, కానీ వాళ్ళు అమ్మ ఇన్ని రోజులు మనం అవన్నీ చేసాం, ఇవన్నీ నువ్వు కొత్తగా నువ్వు పట్టుకున్నావు అన్నట్టు అంటారు. ఇది నా స్వతహా అనుభవము. అందుకే నేను అన్నీ వదులుకొని ఇప్పుడు దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఏదో ప్రేయర్ చేసుకుంటాను, పాటలు పాడుకుంటాను, ఉపవాసాలు ఫ్రైడే అట్లా ఏదో ఉపవాసాలు చేస్తాను, అయినప్పుడంతా ఉపవాసం చేస్తాను. దేవుడు కృపను బట్టి ఇప్పటి వరకు దేవుడు నన్ను చేయి విడవక, ఎడబాయక అన్ని విధాలా కాపాడుతున్నాడు. అన్నిటికన్నా మిన్నగా సహవాసం, దేవుని సహవాసం నాకు రోజర్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని చర్చ్ మెంబర్గా ధన్యులు, సంఘానికి చేర్చబడేవాళ్ళు ధన్యులు. ఆయన వల్ల పాలు పొందుకునే భాగ్యాన్ని ఇచ్చారు, నా రక్తంలో పాలు పొందుకునే భాగ్యాన్ని ఇచ్చారు, ఆయనలో విశ్వసించి ముందడిగే భాగ్యాన్ని ఇచ్చారు. పిల్లల్ని కాచి కాపాడినారు, పిల్లలందరికీ తోడుగా ఉన్నారు, నడిపిస్తున్నారు, అన్నీ నడుస్తూనే ఉంది. కానీ నేను మాత్రము ఏమీ చెయ్యను, ఏది ఆచరించను. పాతవన్నీ గతించెను, అన్నీ కొత్తవాయెను. అంటే మన మనసు మారి రూపాంతర పొందింది. అంటే దేంట్లో దేవుడున్నాడని విశ్వసించి మనిషి చేతి పని అయిన వస్తువులలో దేవుణ్ణి వెదికానో అది కాకుండా సజీవుడు మరణమై లేచి మా కొరకు ఆత్మరూపిగా ఉండి మాతో ఉన్న దేవుడు మనలోనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆ సంతోషం నాలో ఉంది. ఏ విషయమైనా ఏసయ్యా నువ్వే నడిపించు నాయనా, ఏసయ్యా నువ్వే నాతో ఉండవయ్యా అని చెప్తాను. ఇప్పుడు మా ఇంట్లో
రెంట్కున్న వాళ్ళు కూడా క్రిస్టియన్సే ఉన్నారు. నా పని మనిషి కూడా క్రిస్టియన్ అయితే ఉంది. నేను మా ఇంట్లోనే మండే గృహ కూడికలు చేస్తాను. అంటే ప్రేయర్ చేసుకుంటాం. ఎవరో అన్యులు తెలియని వాళ్ళు, ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, వాళ్ళ కన్నీరు తుడ్చడానికి దేవుడు వాక్యాన్ని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాం. ఎంతోమంది వస్తారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, పోతున్నారు. దేవుడు గొప్ప కార్యాలని చేస్తున్నారు. ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు. ముందు ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ ఇప్పటికైతే దేవుడిలా నేను ఉన్నాను. అలానే ఎవరిని నేను బలవంతంగా మీరు రండి, మీరు చేయండి అంటే కొట్లాటం అవి ఏమీ పెట్టుకోను. నీది నీకు, ఇది సత్యం. మీ ఇష్టం ఉంటే తెలుసుకోండి. ఈ మార్గం మంచిది, సత్య మార్గం, సువార్త చెప్తున్నాను, అంగీకరిస్తే మీకే మంచిది అని మంచి మాటలనే అందరికీ చెప్తాను. స్నేహితులకు చెప్తాను, ఫ్రెండ్ సర్కిల్కి చెప్తాను, మా ఫ్యామిలీలో ఎవరికైనా చెప్తూ ఉంటాను. విన్నవాళ్ళు గ్రహించి వస్తే సంతోషం, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఎవరికైనా బలవంతం పెట్టేది కాదు ఇది. ఇది రక్షణ సువార్త, రక్షణ యెహోవా వల్లనే కలుగును, మన మనుషులు మాత్రం కాదు. ఇది ఒక గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకుపోవచ్చు, కానీ అది వంగి తాగేది ఆ గుర్రమే తాగాలే, కానీ మనం తాగించలేము. అలాగే మనుషులకి చెప్పొచ్చు, ఇది మార్గమయ్యా, సత్యము, మీరు నమ్మండి అని చెప్పొచ్చు, కానీ ఆర్గ్యూ చేసుకొని ఫైట్ చేసుకొని కొట్లాటం పెట్టుకోవడం వేస్ట్. అది నా ఉద్దేశం. అందరితో ప్రేమగానే ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరికీ దేవుడి సువార్తన చెప్పాలి మనకు అయినంత మటుకు. మళ్ళీ ఎంతోమంది బ్యాప్టిజము, దేవుడు వాక్యం చెప్పడము, దేవుళ్ళని నడిపించడము, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వచ్చిన వాళ్ళందరూ దేవుడిని అంగీకరించి దేవుళ్ళని స్థిరపడుతున్నారు. అదే నాకు సంతోషం. మొన్న మా చర్చలు అంటున్నాను, నీకు పరలోకంలో పెద్ద కిరీటమే పెడతాడు దేవుడు అని. అదంతా వద్దు, నా డ్యూటీ దేవుడిది చేస్తున్నాను అంతేగాని ఇవన్నీ నాకు ఆశ లేదమ్మా, దేవుడు చూసుకుంటాడు. ఆ సువార్త చెప్పడం మన డ్యూటీ, చెప్తాను అంతే, ఇంకేం లేదు అని చెప్పిన అనమాట. సో నేను తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పుకొని సాక్షిగా నన్ను దేవుడు ఉంచినందుకు వేలాది కృతజ్ఞతలు. విషయాలన్నీ ఇప్పుడు నాకు 70 ఇయర్స్ అయింది. ఇక్కడికి వచ్చి మ్యారేజ్, ఫ్యామిలీ 50 ఇయర్స్ అయింది. పిల్లలంతా గ్రాండ్ చిల్డ్రన్ అందరూ ఉన్నారు, అందరూ వెల్ సెటిల్డ్, అందరూ బాగున్నారు. దేవుడు నన్ను దీవించారు. ఇంకా కడవరి దినముల కూడా ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నవాడు ఆయననే అంటున్నాడు. కాబట్టి ఈ ముదిమిలా ఆయన చేతికే అప్పగిస్తున్నాను. ఆయన ఎట్లా ఎత్తుకుని నన్ను నడిపిస్తాడో ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి అందరి మారు మనసు దయచేయను కాక. నాకు ఇచ్చిన మారు మనసు అందరికీ దయచేయాలని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.